ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మీ దగ్గరికే వస్తున్నా. 10 minutesలో మీ ఇంటి దగ్గర ఉంటాను. బైకు పెద్దయ్య తీసుకుపోయిండు, అందుకే నడుచుకుంటూ వస్తున్నా సార్. వచ్చేస్తాను సార్. అంటే ఇది కళ. ఎలాగైనా రిషి నాపాలి. రిషి రిషి ప్లీజ్, శివ నేను చేయకు రిషి. జరిగిన దాంట్లో అసలు తను తప్పేం లేదు రిషి. రిషి ప్లీజ్, రిషి 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 ప్లీజ్ నా మాట విను. రిషి డోర్ తీ. రిషి రిషి శివుణ్ణి మా నాన్నని ఏం చెయ్యకు. కావాలంటే నీ పగ నా మీద తీర్చుకో. నేను చనిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను. రిషి ప్లీజ్ నా మాట విను. తప్పుల మీద తప్పులు చెయ్యకు రిషి. మీ నాన్న ట్రైనింగ్ బాగుంది. ఈ పరిస్థితుల్లో కూడా నాకు మంచి చెడు చెప్తున్నావు. రిషి రిషి డోర్ తీ. రిషి 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 డోర్ తీ. రిషి చూడండి, జరిగిందంతా మీకు చెప్పిన. వాడు ఆ అమ్మాయికి నరకం చూపిస్తుండు. అట్లనే ఆ అమ్మాయిని బెదిరించి అబద్ధాలు చెప్పిస్తున్నాడు. నువ్వు చెప్పింది విని మేము నమ్ముతున్నాం శివుడు. కానీ పోలీసులు నమ్మాలంటే ఏదో ఒక సాక్ష్యం కావాలి కదా. నేను ఆ ఇంటికి 2-3 సార్లు వెళ్ళాను. అప్పుడు అమ్మాయి బాగానే ఉంది. గదంతా వాడు చేస్తున్న మాయే సార్. స్రవంతిని బెదిరించి అట్లా యాక్టింగ్ చేయిస్తుండు. అవ్వచ్చు శివుడు, కానీ ఆ అమ్మాయి చెప్పకుండా మనమేం చేయగలం? గట్లగా సార్, మీ అందరి సపోర్ట్ ఉంటే గా అమ్మాయిని రక్షించొచ్చు. శివుడు, ఇంతకు ముందు నువ్వు కోటయ్య కలిసి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో నువ్వే చెప్తున్నావు కదా. ఇప్పుడు మనం అందరం కలిసి వెళ్ళినా ఉపయోగం ఏముంటుంది? ఆ అమ్మాయి నా భర్త చాలా మంచోడు, బాగానే చూసుకుంటుంది అని చెప్పిందనుకో, మనమేం చేయగలం? నేను అదే చెప్తున్నానయ్యా, కానీ ఈడే నా మాట వినటం లేదు. ఒకసారి మేమిద్దరం మోసపోయినాం. ఇప్పుడు మనందరి పరిస్థితి గదే అవుతుంది. గట్ల అనకు పెద్దయ్యా. అయినా ఈసారి మన ప్లాన్ అది కాదు సార్. మీరు వాళ్ళతోని ఫామ్ హౌస్ ఖాళీ చేయించండి. అదొక్కటే ఆ అమ్మాయికి నరకం నుంచి బయటపడే మార్గం. అదేంటి శివుడు అలా అంటావు? ఆ ఇల్లు ఖాళీ చేసినంత మాత్రాన వాడు అమ్మాయిని టార్చర్ పెట్టడం ఆపుతాడా? వేరే ఇంటికి వెళ్ళిన వాడు అదే పని చేస్తాడు. ఆ అమ్మాయి భరిస్తుంది. లేదు సార్, ఈసారి గట్ల జరగదు. ఆ అమ్మాయిని నుంచి వేరే ప్లేస్కి తీసుకెళ్లే గ్యాప్లో తను ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంటుందని నా ఆశ. ప్లీజ్ సార్, ఈ ఒక్క సాయం చేయరు.
ఏం స్రవంతి, డోర్ కొట్టి కొట్టి అలసడొచ్చిందా? ఆగిపోయావు? నీకో విషయం చెప్పనా? మీ నాన్న దగ్గర నుంచి కోట్ల ఆస్తి పోయేలా చేశాను. అయినా తనేం రియాక్ట్ కాలేదు. మళ్ళీ సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. అందుకే నాకిప్పుడు ఒకటి అనిపిస్తుంది, తిరిగి సంపాదించలేంది పోయేలా చేస్తే అప్పుడు మీ నాన్న ఏం చేస్తాడు? అర్థం కాలేదా? ఒకవేళ తన తల్లి చనిపోయిందనుకో, తిరిగి ఎలా సంపాదించుకుంటాడు? అసలేం మాట్లాడుతున్నావు రిషి? మా నాన్నమ్మ ఏం తప్పు చేసింది? అయ్యో, నీకు తెలీదా? మా మావయ్య చావు వెనక ఆ ముసల్దాని హస్తం కూడా ఉంది. పరాయివాడి భార్యని కొడుకు పెళ్లి చేసుకుంటాను అంటే ఆ ముసల్దెలా ఒప్పుకుంది? అది అన్యాయం కాదా? గరుడ పురాణం ప్రకారం మీ నాన్నమ్మకి చాలా పెద్ద శిక్ష వేయాలి. కానీ నేను సింపుల్గా చంపేస్తానంటున్నాను అంతే. అసలు నేను 3 చీటీలు వేయాల్సింది 2 వేశాను. అయినా పర్లేదు, ముసల్దాన్ని చంపేస్తే మీ నాన్న శివుడికి కొంచెం గ్యాప్ వస్తుంది. వద్దు రిషి, అంత పని చేయొద్దు. నన్నేం చేయమంటావు? మీ నాన్నమ్మని చంపడం నాకు కూడా బాధగానే ఉంది. నేను మీ ఇంట్లోకి రావడానికి, మన మధ్య ఇంత కథ జరగడానికి కారణం మీ నాన్నమ్మే. అయ్యో, మళ్ళీ అర్థం కాలేదా? ఆ రోజు మీ నాన్నమ్మని యాక్సిడెంట్ నుండి కాపాడినట్టు నేను నాటకం ఆడాను. కానీ ఈరోజు నిజంగా యాక్సిడెంట్ చేసి చంపేస్తాను. వద్దు రిషి, ప్లీజ్. మా నాన్నమ్మని ఏం చేయొద్దు. రిషి, రిషి ప్లీజ్, రిషి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీరు? సార్, పొలం అమ్మారు కదా, దాని తాలూకు డబ్బులు పంపించారు సార్. అదేంటి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయమని చెప్పాను కదా, ఇలా ఎందుకు క్యాష్ పంపించారు? నాకు తెలీదు సార్. క్యాష్ రూపంలో పంపించమని నేనే చెప్పాను సార్. ఏంటి, నువ్వు చెప్పావా?